అందరికీ నమస్కారం అండి. చాలా రోజుల తర్వాత వీడియో చేస్తున్నాను. కారణం ఏంటంటే, ఒక విషయం నాకు గత కొన్ని సంవత్సరాల క్రితమే తెలుసు. కానీ ఈరోజు దాని గురించి ప్రస్తావించాల్సిన సమయం వచ్చింది. అదేంటంటే, చేపలున్నాయి కదండీ! చేపలు. సో, చేపలు ఎప్పుడైనా సరే కొనుగోలు చేసేటప్పుడు పెద్ద చేపలు కొనకండి. చాలా చిన్న సైజులో ఉంటాయి చేపలు. ఆ చేపలు మాత్రమే కొనుగోలు చేయండి. ఎందుకంటే చేపలో కామన్‌గా ఉండేది పాదరసం. పాదరసం అనేది ఒక చేపలో ఉంటుంది. సో, పెద్ద చేపలో పెద్ద సైజులో ఉంటే ఎక్కువ పాదరసం, తక్కువ సైజులో ఉంటే తక్కువ పాదరసం ఉంటుంది. ఎగ్జాంపుల్ చెప్పాలంటే పాదరసం వేటికి వాడతారంటే మీటర్స్‌కి వాడతారండి. ట్రాన్స్‌ఫర్ మీటర్స్‌కైనా గానీ ఎక్సెట్రా సమ్ ప్రాపర్టీస్‌కి వాడతారు. సో, ఆ పాదరసం అనేది మన బ్లడ్‌లో కలిసిపోతుంది. అంటే వైట్ సెల్స్‌ను మనయి రెడ్ సెల్స్ ఉంటాయి కదా! సో, అవొచ్చేసి రెడ్ సెల్స్‌లో కలిసిపోతాయి. సో, రెడ్ సెల్స్‌లో కలిసిపోవడం వల్ల ఆ కణాలు మన గుండెకెళ్తాయి కాబట్టి, ఇప్పుడు ఇంజిన్ టైప్‌లో ఇప్పుడు ఒక వెహికల్ ఉంటే ఇంజిన్‌లో ఆయిల్ పోసేటప్పుడు ఆయిల్ కల్తీ ఆయిల్ ఉన్నా గానీ, వాటర్ ఆయిల్ ఉన్నా గానీ ఇంజిన్ పాడైపోతుంది కదా! అదే మాదిరిలోనే ఆ బ్లడ్ సెల్స్‌లో కలిసిపోయిన పాదరసం మన గుండె నుంచెళ్ళి ఆ సర్క్యులేషన్ జరుగుతుంది కాబట్టి, మనకు హార్ట్ అటాక్‌లు వచ్చే ఛాన్సులు ఎక్కువున్నాయి. అది వివిధ కారణాల ద్వారా వస్తున్నాయి అంటారు. కొంతమందికి ఏ విధంగా వస్తుంది వాళ్ళు అన్ని వార్మప్‌లు చేసినా గానీ, హెల్తీ ఫుడ్ తీసుకున్నా గానీ, హెల్తీగా ఉన్నా గానీ వాళ్ళు ఎలాంటి ప్రాబ్లమ్ లేకుండా ఉండాలి గదా! సో, వాళ్ళెందుకు చనిపోతున్నారు కారణం అనేది చాలామంది తెలియకుండానే హార్ట్ అటాకులు కారణంలో చనిపోతున్నారు. సో, కోవిడ్ గూడా ఉన్నది దాంట్లో. ఏంటంటే కోవిడ్ ఇంజెక్షన్స్ వాడినా గానీ అది హార్ట్ అటాక్‌లకు దారితీసిందని ఆ రోజుల్లో న్యూస్‌లో గూడా వచ్చింది గదా! సో, కానీ ఆ పరంగా కాకుండా ఇంకొక మరో మార్గంలో వచ్చేది ఈ చేపల ద్వారానే. సో, ఈ చేపలలో వచ్చేసి పెద్ద చేపలు అసలు తీసుకోకండి. చిన్న చేపలు కొనుగోలు చేయండి. హెల్తీగా ఉంటారు. పెద్ద చేపలు మాత్రం అవాయిడ్ చేయండి వీలైనంత వరకు. కావాలంటే చూడండి ఏంటంటే గమనిస్తాం మనం కొనేటప్పుడు. అందులో చిన్న చేపకు రేట్ ఎక్కువుంటుంది. పెద్ద చేపకు రేటు తక్కువుంటుంది. ఎందుకంటే పాదరసం ఉన్నది టేస్టు తక్కువగా ఉంటుంది. పాదరసం లేనిది, పాదరసం తక్కువగా ఉన్నది టేస్టు అద్భుతంగా ఉంటుంది. ఎక్కడ మన సైన్స్ పరంగా చూసినా గానీ, ఏదైనా చూసినా గానీ 1 కేజీ చేపలు తింటే మనిషి యొక్క ఆయుస్సు 17 నిమిషాల నుంచెల్లి 19 నిమిషాలు ఆ మధ్యలో పెరుగుతుందని అది చాలా రోజుల నుంచిలే ఉందది. సో, ఆ మాట. కానీ పెద్ద చేపలు తినడం వల్ల లైఫ్ మాత్రం తగ్గిపోతుందండి. సో, చిన్న చేపలు తినడం వల్లనే అంత ప్లస్ అవుతుంది. కాబట్టి పెద్ద చేపలను అవాయిడ్ చేయండి. చిన్న చేపలు మాత్రమే కొనుగోలు చేయండి. చిన్న చేపలు మాత్రమే తినండి. ఎందుకంటే వాటిలో యొక్క పాదరసం అనేది పర్సెంటేజి 0 ఉంటుంది. ఇంకా దానికి మించి కొంచెం తక్కువ పర్సెంటేజ్ ఎక్కువున్నా గానీ అది మేనేజ్ అవుతుంది. కానీ అధిక మోతాదులో పెద్ద చేపలకు ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వకండి. చిన్న చేపలు తినండి. ఆరోగ్యంగా ఉండండి.